హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆర్ఎస్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి టీఎస్ డోస్ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ అయితే విడుదల చేయడం జరిగిందండి. ఈ వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 2 ఎవరైతే విద్యార్థులు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరూ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాట్మెంట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి, కాలేజ్లో ఎప్పుడు సబ్మిట్ చేయాలి, ఇవన్నీ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో మొత్తం అర్థమవుతుంది. ఇక్కడ మనకు ఈ వెబ్సైట్ అయితే చూస్తున్నారు కదండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ డోస్ట్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ అడ్మిషన్ షెడ్యూల్ అని ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేయండి ఒకసారి. ఇక్కడ మనకు చూస్తున్నట్టయితే మనకు అడ్మిషన్ షెడ్యూల్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ నోటిఫికేషన్ అండ్ ఫేస్ వన్ రిజిస్ట్రేషన్, ఫేస్ 1 వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మనం ఫేస్ 2 చూసుకున్నట్టయితే ఫేస్ 2 రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు 30/5/2025 నుంచి 8/6/2025 వరకు అయితే మనకు ఫేస్ 2 రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిందండి. అండ్ వెబ్ ఆప్షన్స్ అయితే 9th వరకు అయితే ఈ మంత్ 9th వరకు అయితే అందరూ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ వచ్చేసి మనకు 13/06/2025 అండి. ఈ ఈ రోజు అయితే విడుదల చేయడం జరిగింది. యాక్చువల్ గా ఇప్పుడు ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు ఇవ్వాలంటే 13/06/2025 నుంచి 18/06/2025 వరకు అయితే ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఇవ్వచ్చండి. అండ్ ఆ తర్వాత మీరు కాలేజీకి వెళ్ళి అలాట్మెంట్ ఆర్డర్స్ అండ్ మీ ఎస్ఎస్సి మెమో అండ్ ఇంటర్ మెమో ఇవి ఇవ్వాల్సి ఉంటుందండి. మళ్ళీ ఎవరైతే సీట్ అలాట్మెంట్ కాలేదో ఫేజ్ 2లో వాళ్ళు ఫేజ్ 3లో రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ ఫేజ్ 2లో సీట్ కాలేజీలో నచ్చకపోయినా అండ్ ఎవరికైతే కాలేజీలో నచ్చకపోతే మళ్ళీ ఫేజ్ 3లో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ తర్వాత 400 కట్టాల్సి ఉంటుంది. ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ మళ్ళీ 13/6/2025 నుంచి 19/6/2025 వరకు అయితే మనకు ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి వీళ్ళు అవకాశం ఇచ్చారండి. అండ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఫేజ్ 3 సీట్ అలాట్మెంట్ వచ్చేసి మనకు 23/06/2025 అయితే ఫేజ్ 3 అయితే సీట్ అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనము బ్యాక్ వెళ్దాము. ఇక్కడ మన క్యాండిడేట్ లాగిన్ ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే డోస్ట్ ఐడి అడుగుతుందండి. మీ డోస్ట్ ఐడి అయితే ఇక్కడ ఎంట్రీ చేయండి. ఇక్కడ గెట్ ఓటీపీ అని ఉంది కదా, గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఓటీపీ అయితే ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ ఓటీపీ ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ పిన్ అడుగుతుందండి. పిన్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పిన్ అయితే ఇచ్చి ఉంటారు. ఆ పిన్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయండి. ఇక్కడ క్యాప్చా కూడా ఎంట్రీ చేయండి. సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. చూశారు కదండి, మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ అలాట్మెంట్ కన్ఫర్మ్ అయితే కనిపిస్తుంది కదండి. మనకు అలాట్మెంట్ అయితే అయిపోయిందండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ అలాట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ ఆన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలెడ్జ్మెంట్ లెటర్ అని ఉంది కదండి. ఫస్ట్ దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. డౌన్లోడ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పైన క్లిక్ చేసి మనం దాంట్లో ఆప్షన్స్ చూస్ చేసుకొని మళ్ళీ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మీకు డౌన్లోడ్ అవుతుందండి. లేకపోతే అసలు కాదు. అప్లికేషన్ ఎంట్రీ గానీ, అప్లికేషన్ ఎడిట్ గానీ, ప్రింట్ అప్లికేషన్, వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ కనిపిస్తుంది కదండీ. ఇక్కడ వెబ్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనకు వెబ్ ఆప్షన్స్ మళ్ళీ ఫేజ్ 2లో ఎవరికైతే నచ్చకపోతే మళ్ళీ ఫేజ్ 3కి అయితే మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చండి. ఆహ్, ఇక్కడ చేంజ్ పిన్ అని ఉంది కదండీ. చేంజ్ పిన్ కూడా మనం పిన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ హోమ్ బటన్ పైన క్లిక్ చేయండి.
మనకైతే అలాట్‌మెంట్ కన్ఫర్మ్ డోస్ 2025 అయితే కన్ఫర్మ్ అవుతుందండి. ఇక్కడ మీకు ఎవరికైతే సీట్ నచ్చకపోయినా అండ్ ఫేజ్ 2లో అలాట్‌మెంట్ నచ్చకపోతే మళ్ళీ ఫేజ్ 3కి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సుంటుంది. మళ్ళీ 400 అయితే చార్జ్ చేస్తారు. ఫేజ్ 2 వచ్చేసి మనకు అలాట్‌మెంట్ వచ్చేసిన తర్వాత మనం అలాట్‌మెంట్ అయితే ఫేజ్ 2లో అయితే మనకు అలాట్‌మెంట్ అయితే కన్ఫర్మ్ అయితది. ఫేజ్ 2లో అయితే అలాట్‌మెంట్ అయితే ఈరోజైతే మనకు కన్ఫర్మ్ అయిందండి. ఈ ఫేజ్ 2 అలాట్‌మెంట్ తీసుకెళ్ళి మనము ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చిన తర్వాత కాలేజ్‌కైతే వెళ్ళాలండి. కాలేజ్‌కెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తే మనం జాయిన్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మనకు డౌన్‌లోడ్ అలాట్‌మెంట్ ఉంది కదండీ! దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనకు అలాట్‌మెంట్ అయితే డౌన్‌లోడ్ అవుతుంది. ఇక్కడ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఇక్కడ ఫస్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాతనే డౌన్‌లోడ్ అలాట్‌మెంట్ ఆర్డర్ పైన క్లిక్ చేయాల్సుంటుంది. ఇక్కడ డౌన్‌లోడ్ అలాట్‌మెంట్ తీసుకొని మనం ప్రింట్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ డౌన్‌లోడ్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేస్తే మనకు అక్కడ ఆప్షన్స్ అడుగుతుంది. ఆ ఆప్షన్స్ అన్నీ క్లియర్‌గా మీరు సెకండ్ లాంగ్వేజ్ అడుగుతుంది. ఆ సెకండ్ లాంగ్వేజ్ క్లియర్‌గా మీరు పెట్టినట్టయితే మనకు డౌన్‌లోడ్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోతుందండి. మీరు ఫేజ్ 2 అలాట్‌మెంట్ ఆర్డర్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో మీరు క్లియర్‌గా చూసారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థాంక్ యూ అండి.